రామరెడ్డి గారు నన్ను మనతో రామరెడ్డి గారు ఈ వ్యాఖ్య వాస్తవానికి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ లోపల ఎంత ఉంటే ఈరోజు తెలంగాణ విషయంలో తెలంగాణ ఉద్యమం మీద తెలంగాణ రాష్ట్రం మీద పాకిస్తాన్ను బ్రిటిష్ వారు విడగొట్టినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టారని చెప్పేసి సూర్యతేజ చేసిన కామెంట్స్ తెలంగాణ మొత్తం వ్యతిరేకిస్తోంది. భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తుందా? భారతీయ జనతా పార్టీ దీని మీద ఏం రియాక్ట్ అవుతుంది? వక్రీకరించడం మంచిది కాదు. చేసిన వ్యాఖ్యను తేజస్వి సూర్య గారు చేసిన వ్యాఖ్య తెలంగాణ ఉద్యమం మీద కాదు, తెలంగాణ పోరాటం మీద కాదు, తెలంగాణ అచ్యుతం మీద కాదు, ఏపీ రాష్ట్ర విభజన తీరును విమర్శించారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు తేజస్వి సూర్య గారు కానీ మోడీ కానీ ఎవరు వ్యతిరేకించలే. తెలంగాణ ఉద్యమానికి తొలిదశ ఉద్యమానికి కానీ మలిదశ ఉద్యమానికి బీజాలు వేసిందే బీజేపీ భావజాలం ఉన్న ఏబీపీ తొలిదశ ఉద్యమంలో. దానికి జాతీయ పార్టీ తీర్మానం చేసిన మొదలు బీజేపీ, కాంగ్రెస్ చేయలే. తర్వాత ఈ మన రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అది బలిదేవత, తెలంగాణ యువతను 1400 మంది యువతను బలిదేవత అని సోనియా గాంధీ అన్నాడు. 2004లో కరీంనగర్ లో తెలంగాణ ఇస్తామని ఎన్నికల టైంలో ప్రకటించి 9 ఏళ్లు సాగదీచుండ్రు. 1400 మంది యువత ఆత్మహత్యలు. డిసెంబర్ 9 నాడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార చేస్తే వీళ్ళు ఇవ్వట్లేదని దగా చేస్తుందని అది సీరియస్ అయినాక ప్రకటించి లగడపాటి రాజగోపాల్తో రెచ్చగొట్టించి 23 నాడు ఎన్నికలు తీసుకున్నాక కమిటీ వేసారు, శ్రీకృష్ణ కమిటీ. నేనేమంటున్నా రామరెడ్డి గారు, ఎక్కడ తెలంగాణ ఏర్పాటు విమర్శించలే, ఉద్యమాన్నే తెలంగాణ రాష్ట్రాన్నే. ఒక్క నిమిషం రామరెడ్డి, ఒక్క నిమిషం కంబోజ్ గారు 1 సెకండ్. సూర్యతేజ ఆంధ్రప్రదేశ్ into AP and Telangana. It was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. Because if you remember, అంటే నేనేమంటున్నా, మీరు మూడు ఇప్పటికి 3 దఫాలుగా అధికారంలోకి వచ్చారు. నేనేమంటున్నా, 3 దఫాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరెందుకు ఇనిషియేట్ తీసుకోలేదు? కనీసం తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను కూడా ఎందుకు నెరవేర్చలేకపోయారు? ఎందుకు దీని మీద ఫైట్ చేయలేకపోయారు? అసలు ఆ 5 గ్రామాలు ఇప్పటికే దారి తెప్పిపోయినాయి. వాటి విషయంలో కనీసం ఎవరు ఫైట్ చేయట్లేదు. పోను విడిపోయిన అంటే ఒక పాకిస్తాన్ లాగా విడగొట్టారు బ్రిటిష్ వాళ్ళు. ఈ కంపారిజన్ కరెక్టా? తల్లిని బిడ్డను వేరు చేశారు, తలుపులు పెట్టి రాష్ట్రాన్ని ఇచ్చారు. ఈ కామెంట్లన్నీ కూడా బీజేపీ నుంచే వచ్చినాయి కదా. సరే, మన అధికారంలో మీరే ఉండి మీరెందుకు తెలంగాణకు న్యాయం చేయలేకపోయారన్న ప్రశ్న రాదా? అధికారంలో ఆ రాష్ట్ర విభజన టైంలో మేము అధికారంలో ఉంటే ఇన్ని పీఠములు జరిగేవి కావు. ఇట్లా ఇరు ప్రాంతాల మధ్యన రెచ్చగొట్టేప్పుడు కాదు. మీకు ఇట్లా క్లియర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. మలిదశ ఉద్యమానికి బీజం పడ్డది బీజేపీ 1 ఓటు 2 రాష్ట్రాల కాకినాడ తీర్మానంతో. ఆ తీర్మానం ఎక్కడ జరిగింది? కాకినాడలో. కాకినాడ ఎక్కడుంది? ఆంధ్రలో ఉంది. ఆంధ్రలో వ్యతిరేకించలే. వాళ్ళు కూడా అంతకుముందు 1973లో జయాంధ్ర ఉద్యమం చేశారు. మాకు సపరేట్ రాష్ట్రం కావాలని. తెలంగాణ తొలిదేశ ఉద్యమం జరిగింది. 365 మంది విద్యార్థులు నిర్దాక్షిణ్యంగా కాల్ చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. చెన్నారెడ్డికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఇచ్చి ఆయన మల్లికార్జున కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఉద్యమాన్ని అణచివేసింది. కానీ మలిదశ ఉద్యమం వచ్చిన తర్వాత ఆ టైంలో ఎక్కడ ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకించారా, తెలంగాణ వాళ్ళు వ్యతిరేకించారు. వీళ్ళు ఏంటంటే టీడీపీని దెబ్బతీయాలి కాబట్టి అక్కడి నుంచి లగడగోపాల్ రాజగోపాల్, ఇక్కడి నుంచి మదియాస్కి గౌడ్ ఇట్లా వీళ్ళతో రెచ్చగొట్టి ప్రజలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంబోజ్ గారు, ఇప్పుడు రామరెడ్డి సార్ క్లారిటీ ఇవ్వాల్సింది. బీజేపీ పార్టీగా ఆయన తెలంగాణ గడ్డ మీద ఉన్న వ్యక్తిగా ఆయన కాకినాడ కల్లోల తీర్మానం, కాకినాడ 2 రాష్ట్రాల తీర్మానం పక్కన పెట్టి ఇవాళ పార్లమెంటులో సూర్య గారు మాట్లాడిందని సూటిగా సమాధానం చెప్పండి. ఆయనే ఉద్యమాన్ని వ్యతిరేకించలేదు, రాష్ట్రాన్ని వ్యతిరేకించలేదు, పాకిస్తాన్ వ్యతిరేకించలేదు అంటుండు కదా. మరి ఎవరిని ఆయన మాట్లాడిన బౌరూపుల పాటల చెప్తా. మంచి ప్రశ్న. పంజాబ్ విభజన 1966లో జరిగింది. 60 ఏళ్ళప్పుడు ఇప్పటికీ ఆ రాష్ట్ర రాజధాని పరిష్కారం కాలే. 3 రాష్ట్రాలు వాజ్పేయి గారి ప్రభుత్వం ఇచ్చిండ్రు. ఒక్క సమస్య పెండింగ్ లేదు. 2003 ఇస్తే
12 ఏళ్ళైనా సార్, విభజన మీరు హామీలు చేసిన పరిష్కారాలు లేవు. జార్ఖండ్ ఇప్పుడు మీరు చేసిన 3 రాష్ట్రాలు కూడా కల్లోలమైనటువంటి ఉమ్మడిగానే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మీరు చేసిన 3 రాష్ట్రాలు అయితే ఏ ఉన్నాయో, సమస్యలు లేవు. అవి కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వం మధ్యన ఎక్కడ చేయలే. అసలు రాష్ట్రం విడిపోయిన తర్వాత వాటికి మాట్లాడాల్సిన రాజధానులు అవసరం మాట్లాడదు లేకున్నా సార్. ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత మాట్లాడిన విషయాలు మాట్లాడకండి. మీరు బీజేపీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాతనే 3 రాష్ట్రాలు చేసింది. ఆ రాష్ట్రాల గురించి చెప్పండి. ఇప్పటికీ అక్కడ పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇప్పుడు రాష్ట్రాలు అక్కడ ఏర్పాటు ఏమేమి చేసినా మాకు 543 స్థానంలో బీజేపీ పార్టీకి 183 ఉంటున్నా, సరే కూటమి ఉన్నా దానితోటి అప్పుడు 3 రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. ఏ ఒక్క సమస్య పీఠం లాగా లేదు అందులో. ఇప్పుడు అన్ని సమస్యలు ఉన్నాయి సార్. మీకు ఇంకొకటి మాట్లాడండి కాదండి. ఇప్పుడు తెలంగాణ నీటి సమస్య ఒక ప్రధానమైంది. సాగునీటి పరిష్కారం అయిందా? 12 ఏళ్ళైంది. 12 సంవత్సరాలుగా మీరు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలుగా నీటి సమస్యను ఎందుకు తేల్చడం లేదు? ఆగండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత 12 సంవత్సరాలుగా కృష్ణా గోదావరి నది యొక్క జిఆర్ఎంబి కేఆర్ఎంబి పంచాయతీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం తేల్చడం లేదు? అది చెప్పండి మరిగా. అది ఏందని చెప్తా. దానికి ప్రాజెక్టుల వారి కేటాయింపు పేరుతో ప్రాజెక్టుల వారి కేటాయింపు పరంగా వాళ్ళని విభజన చట్టంలో పెట్టడంతో ప్రాజెక్టులు తెలంగాణలో తక్కువ కట్టి ప్రాజెక్టుల వారి కేటాయింపు తక్కువ ఉంది. దాన్ని పరిష్కరించడానికి ఫస్ట్ ఒక్క నిమిషం ప్రజావత అవార్డులు వాటిలో కొన్ని తెలంగాణ తీరని 70% ఏరియా నేనేమంటున్నా అంటే ఒకటి అవగాహన లేకుండా చట్టసభల్లో నిండు సభల్లో మాట్లాడకూడదు. ఒక రాష్ట్రానికి సంబంధించి విమర్శించాడు. రాష్ట్ర ఏర్పాటు కాదు, తేజస్వి తేజస్వి సూర్య మీరు ఒకటి ఒక అంటే నేను ఏమంటున్నా, మీరు విభజన సరిగ్గా చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ విభజన సరిగ్గా చేస్తుంటే ఈరోజు తెలంగాణకి ఇంత కష్టం వచ్చేది కాదు అని మాట్లాడితే బాగుంటుంది. కానీ పాకిస్తాన్తో కంపేర్ చేసి తెలంగాణను మాట్లాడతారా? ఇది అక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయమేనా? పాకిస్తాన్తో కంపేర్ చేస్తామా? ఇక్కడ తెలంగాణ రామరెడ్డి గారు అవునన్నా కాదన్నా ఒక్క నిమిషం. ఇక్కడ తెలంగాణ చాలా చిన్న అంశం. మీరు చిన్న అంశం ఉన్నది రామరెడ్డి గారు. బీజేపీ నాయకులంతా కూడా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే.